ఒక చేనేత చీర వెనుక ఎంత కష్టం ఉందో తెలుసా? స్పిన్నింగ్ మిల్ నుంచి మన షాప్కి వచ్చిన యార్ని డై చేపిస్తాము. ఇవి చూడండి, ఇవన్నీ ఆల్రెడీ డై చేసినవి. ఇప్పుడు ఆ డైయింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తానండి. మన షాప్ నుంచి వచ్చిన బేళ్లని బాయిల్ చేయడానికి ఒకదానికొకటి చిక్కుపడకుండా టై చేస్తారు. టై చేసిన లడ్డీలని కలర్ బాగా పట్టడానికి కాస్టిక్ కెమికల్ సోప్తో ఇలా ఓవర్ నైట్ బాయిల్ చేస్తారు. నెక్స్ట్ బాయిల్ చేసిన లడ్డీలలో ఉన్న వాటర్ అంతా పిండుకుంటారు. తరువాత డై చేయడానికి కలర్ అనేది ఇలా రెడీ చేసుకుంటారు. హాట్ వాటర్లో కలర్ యాడ్ చేసి ఇలా లడ్డీలను డిప్ చేసిన తర్వాత వాటర్ అంతా పిండుకుంటారు. ఫైనల్గా పిండిన లడ్డీలన్నీ ఇలా ఆరబెడతారు. నెక్స్ట్ ప్రాసెస్లో ఆ లడ్డీలన్నీ ఇలా రాట్నం మీదకి ఎక్కించుకొని డబ్బాలకి ఎలుస్తారు. అలా ఎలుసుకున్న డబ్బాని చీరకు కావాల్సిన సైజును బట్టి ఆసుకి ఎక్కించుకుంటారు. పొడుగు అనేది ఇలా రెడీ అవుతుంది. అలా రెడీ అయిన పొడుగుని 2-3 సార్లుగా గంజి పెడుతూ ఇలా సాగు చేస్తారు. గంజి ఆరిపోయిన తర్వాత పొడుగు ఇలా ఉంటుంది. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అచ్చతకటం, మొలగట్టడం, మగ్గం నేయటం లాంటివి ఇంకా ఉన్నాయండి. అది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.